థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. మరి వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాము. ఇక ఫైనలీ ద క్లైమాక్స్ ఆఫ్ టుడేస్ షో ది ఆడియో లాంచ్ అండి. మరి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ రావడమే కాకుండా చాలా టైం వరకు మా ఆడియో లాంచ్ కోసం వెయిట్ చేస్తూ మినిస్టర్ గారు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మే ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్ మినిస్టర్ ఫర్ సినిమాటోగ్రఫీ అండ్ కమర్షియల్ ట్యాక్స్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. ఆన్ స్టేజ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. ఆలస్యంగా కాస్త స్టార్ట్ అయినందుకు ముందుగా మమ్మల్ని క్షమించాలి. అలాగే మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చినటువంటి ఒక అతిథి, పాపం వారిని కూడా మేము ఇంత దాకా వెయిట్ చేసి పెట్టాం. ఆయన గురించి చెప్పాలంటే అల్లరి నుంచి మొదలు పెట్టాలి. అల్లరి, కితకితలు, సుడిగాడు అండ్ ఈ మధ్య బంది పోటు అంటూ వచ్చేస్తున్నారు. ఆడియో లాంచ్ కూడా జరిగింది. ఒక్కసారి లెట్స్ హియర్ ఇట్ ఫర్ నరేష్ గారు. ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సురేష్ గారిని, కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నాగప్రసాద్ సన్నిధి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన సమర్పణలో ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు. మరి ఫైనలీ చాలా మాట్లాడేసాము, ఆయన గురించి చాలా చాలా విషయాలు తెలుసుకున్నాము. మరి ఆయన్ని ఇన్వైట్ చేసేద్దాం. ది ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో ఆఫ్ డాక్టర్ సలీం. కెన్ వి హ్యావ్ ఆన్ స్టేజ్ విజయ్ యాంటనీ గారు. కెన్ వి హ్యావ్ ఆన్ స్టేజ్ బ్యూటిఫుల్ అక్ష గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అంబికా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఫాతిమా గారిని, జ్యోతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ సుబ్బు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మాటల రచయిత సాహితి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శివకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా బ్యూటిఫుల్ అక్షని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. Andarki namaskaram. Today is actually a very special day for the entire team of Salim. As you all must be knowing, Salim was a very big hit in Tamil. And let me talk a little about my experience. Vijay Antony, as everybody has already said, is an extremely multi-talented person. He's produced the film, he's acted in it, he's danced, he's fought, he's done everything. And I think there was no stress on his face. He always had a smile. And I think his hard work has paid off. Welcome to Telugu cinema. And Fatima, Sandra, thank you for being such wonderful producers, and thank you for giving me such a wonderful launch in Tamil. Suresh Kondedi garu, thank you so much for getting Dr. Salim to Telugu. I think a good story really needs to be told, and it deserves a wide audience. So I think I'm very, very happy that Dr. Salim comes to Telugu. The music, as you all know, Vijay Antony has given the music, and there's a song for everyone. It's a beautiful album. I hope you all like it. Please, the Telugu audience has always been very supportive to me. So I just hope you all accept Dr. Salim as well. And please bless us. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అక్ష. మరి ఇప్పుడు విజయ్ యాంటనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. విజయ్ గారు. అందరికీ నమస్కారం. This is my second movie in Telugu industry. First is Nakli. For those who have watched already Nakli, this is a sequel of Nakli. It will be much more interesting for those who have already watched Nakli. And I would like to thank my wife for her moral support. Without you, I wouldn't have made all this. Now I should thank Suresh Kondedi sir and Kumar sir for producing this movie in Hyderabad, Telugu industry. Definitely this will give you more messages. It has got more to watch. Thank you. Thanks again for coming for this function. Thank you, sir. Thank you. విజయ్ గారు, మీరు చాలా లాంగ్ మాట్లాడతారేమోనని మేము మీకోసం 10 నిమిషాలు పెట్టుకున్నాము. బట్ ఇట్ వాస్ వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్. మరి ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్ ముఖ్యంగా విజయ్ యాంటోనీ గారు
ఆడియోకి హీరో, సినిమాకి కూడా హీరో. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రుడు మంచి ఆర్గనైజరే కాకుండా సెలెక్టివ్ పిక్చర్స్ ఇప్పటి వరకు 10 సక్సెస్ఫుల్ పిక్చర్స్ తీసి 11వ సినిమాకి వెళ్తున్నటువంటి సురేష్ కొండేటి గారికి, కుమార్ రెడ్డి గారు, డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధిరథ మహారథులు, ఇక్కడ ఒక నరేషుండు, ఇక్కడ ఒక నరేషుండు, ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ సినిమా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ సురేష్. థ్యాంక్ యూ సార్. రాజ్ కుమార్ గారిని అలాగే శ్రీనివాసులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే పార్థసారథి రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు నరేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి. చాలా ఆనందంగా ఉంది డాక్టర్ సలీం ఆడియో ఫంక్షన్కి రావటం. ఎందుకంటే అంటే ఒక రీజన్ ఉంది. అక్ష నాకు చాలా రోజుల నుంచి ఫ్రెండ్. తను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అంటే నేను ఫస్ట్ తనని చూసినప్పుడు వర్జిన్ మొబైల్ యాడ్ చూశాను. అప్పటి నుంచి చాలా ఫెంటాస్టిక్. ఎందుకంటే సినిమా 2.5 గంటలు ఉంటుంది, యాడ్ 30 సెకండ్స్ 15 సెకండ్స్లో ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేయడం చాలా కష్టం. అండ్ షీఈస్ ఆల్వేస్ అంటే చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకా చాలా తనకి నాకు తెలిసి ఇంకా ట్యాప్ చేయని ఎనర్జీ చాలా ఉంది, చాలా ఇంకా యాంగిల్ ఉంది. సో ఐ విష్ హర్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. అండ్ కంగ్రాచులేషన్స్ తమిళ్లో అరంగేట్రం చేసినందుకు. అక్కడ హిట్ కొట్టినందుకు, ఇక్కడ తెలుగులో కొట్టింది, అక్కడ తమిళ్లో కొట్టింది. అండ్ అలాగే విజయ్ యాంథనీ గారి గురించి చెప్పాలి. ఆయన గురించి చెప్పాలంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఒక యాక్టర్కి ఒక సాంగ్ విన్నానండి నేను. నకుల్ సినిమా చేశారు ఒకటి, నేను తమిళ సినిమా చూస్తుంటే నాకు ముక్క సాంగ్ ఉంది. ఆ సాంగ్ ఎలాగైనా తీసేసుకుని తెలుగులో చేద్దాం అనుకున్నాను. అప్పుడే కృష్ణవంశీ గారు కలిసి, లేదు నేను విజయ్ యాంథనీ గారితో చేస్తున్నాను, ఆ సాంగ్ నేను పెడుతున్నాను మహాత్మాలు అన్నారు. మై ఫేవరెట్ సాంగ్ సార్, దట్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. అండ్ నాన్ నేను చూశాను, దాని సీక్వెల్ ఇది. సో సలీం తమిళ్లో అంత పెద్ద హిట్ అయిందో తెలుగులో ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఫాతిమా గారు ఆల్ ది బెస్ట్ ఫర్ ఇండియా పాకిస్తాన్, అలాగే షైతాన్ అండ్ హిట్లర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ప్రొడక్షన్ మ్యామ్ అండ్ సార్. అండ్ ఈరోజు సురేష్ కొండెట్టి గారు ఇందాక చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు 10 సక్సెస్ఫుల్ సినిమా చేసి 11వ సినిమా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఇది కూడా హిట్ కొడతారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఇది తమిళ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఆడింది, తెలుగులో కూడా అంతే విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. అండ్ ఇందాక కొండ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు, సార్ ఎప్పుడు తీస్తున్నారు తెలుగు సినిమా, స్ట్రైట్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక కోరిక కూడా, మీరు అక్కడ తమిళ సినిమాలు తీసుకొచ్చి ఇక్కడ డబ్బింగ్ చేస్తున్నారు, ఇక్కడ సినిమాలు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా డబ్బింగ్ చేయండి, అది నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. సో ఫైనలీ సురేష్ కొండెట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికి నమస్కారం. తప్పకుండా నరేష్ గారు మీరు డేట్లు ఇస్తే తప్పకుండా చేస్తాను. సో నా గత సినిమాలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది నేను ఏ సినిమా చేసినా ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, ఇంపార్టెంట్, సమాజానికి ఉపయోగపడేది ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాల గురించి, ఠాగూర్ సినిమాలు ఎలా చెప్పారు, ఇది కొత్త కోణంలో, ఇంకో కొత్త కోణంలో హాస్పిటల్లో జరిగే ఇన్సిడెంట్స్ గురించి అద్భుతమైన సినిమా. చూడగానే అవును ఇది నిజమే కదా, ఇట్లా ఉంది కదా, మార్కెటింగ్ ఇట్లా చేసుకుంటున్నారు కదా అని ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిసే విధంగా అద్భుతమైన లైన్తో రూపొందించిన సినిమా ఈ డాక్టర్ సలీం. అందుకనే ఈ సినిమాకి తమిళ్లో సలీం అని ఉన్న డాక్టర్ సలీం అని పెట్టడానికి కారణం. సో ఈ సినిమాకి కోట్లాది రూపాయల ఆఫర్స్ రైట్స్ కోసం ఎంతోమంది పోటీ పడినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, లేదు ఈ సినిమా నేను సురేష్ గారు కమిట్ అయ్యాను, నేను ఆయనకే అమ్ముతానని చెప్పి ఆయన గంటాపదంగా ఉంటూ నా కోసం ఈ సినిమా 2 కోట్లు అడిగితే నాకు చాలా తక్కువ అమౌంట్కి ఈ సినిమా నాకు ఇచ్చి, సో ప్రమోషన్కి ఎలాగ 1 కోటి రూపాయల పైన ఆయన ఖర్చు పెడతాను నమ్మకంతో ఆయన నాకు ఈ సినిమా ఇచ్చారు. సో ఆ నమ్మకం నమ్ము చేయకుండా ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేయడానికి నాకు దోహదం చేసినట్టు కుమార్ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, అర్జున్ కానీ, వీళ్ళందరూ కూడా మరి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నాకు అత్యంత ఆప్తులు తలసాని శ్రీనివాస్ యాదన్న, సో ఆయన సపోర్ట్తో ఇంకా మరెన్నో విజయాలు సాధిస్తానని ధైర్యంతో చెప్తాను. ఈరోజు ఈ ఫంక్షన్కి లేట్ చేసిన నరేష్ గారికి క్షమించమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి జస్ట్ 10 నిమిషాలని చెప్పి ప్రామిస్ చేసి తీసుకొచ్చాను. అలాగే పెద్ద నరేష్ గారికి, అలాగే విజయ్ కుమార్ గారికి, అంబికా గారికి, సుకుమార్ అందరికీ పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇప్పుడు కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు 1 నిమిషం.
అందరికీ నమస్కారం అండి. సో అతిథులందరూ చెప్పినట్లుగా ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం మాకు ఉంది. డెఫినెట్గా మంచి విజయం సాధించి ఈ సినిమా ఇండస్ట్రీలోకి ఒక మంచి సినిమాతోటి ఎంటర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవరీ. థ్యాంక్ యూ కుమార్ గారు అండ్ థ్యాంక్ యూ గారు. విషింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఇప్పుడు బిగ్ సీడీని లాంచ్ చేయవలసిందిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కోరుతున్నాను. ఆ తర్వాత ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా నరేష్ గారిని కోరుతున్నాను. ఈ రోజు ఈ ఈవెంట్ ని స్పాన్సర్ చేశారు టీ టైమ్ న్యూస్. TV9 ద్వారా ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు TV9 వారు. వారికి కూడా మా ధన్యవాదాలు. అలాగే సరిగమ కంపెనీ ద్వారా ఆడియో మార్కెట్ లో విడుదలవుతోంది. సురేష్ గారు చెప్పినట్టు సినిమాకి హిట్ టాక్ వస్తే ఆయన పబ్లిసిటీతో ఆ సినిమాని తప్పకుండా నిలబెట్టేస్తారు. సో అలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా బిగ్ సిడీ లాంచ్ ఆఫ్ డాక్టర్ సలీం. మరి ఇప్పుడు ఆడియో సీడీని లాంచ్ చేయవలసిందిగా అల్లరి నరేష్ గారిని కోరుతున్నాను. మొదటి సీడీని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే పెద్ద నరేష్ గారికి అండ్ విజయ్ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. సో ఇలా ఎస్కే పిక్చర్స్ మరియు ఓబులేశ్వర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా మన ముందుకు తీసుకొస్తున్నారు డాక్టర్ సలీం. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ శ్రీ అర్జున్ గౌడ్ గారు, డైలాగ్స్ అందించారు సాహితీ గారు. సో ఇలా ఆడియో సిడీస్ ని అందిస్తున్నారు నరేష్ గారు టు ఆల్ అవర్ గెస్ట్స్ టునైట్. సో ఇలా డాక్టర్ సలీం ఆడియో విడుదల ఈ రోజు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఇంత ఘనంగా జరిగింది. మరి మా ఆహ్వానాన్ని మన్నించి సురేష్ గారిపై అభిమానంతో విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. డాక్టర్ సలీం తమిళంలో 40 కోట్లు సంపాదించింది. మరి తెలుగులో కూడా అంతకన్నా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడ్ లైక్ టు థ్యాంక్ అవర్ స్పాన్సరర్స్ టీ టైమ్ న్యూస్, TV9 మరియు సరిగమ ఆడియో కంపెనీ. సురేష్ గారికి ఇది 11th ఫిల్మ్ అండి. ఈ 10 సినిమాలు ఎంత విజయాన్ని సాధించిందో 11th సినిమా కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. మొదటిసారిగా ప్రొడ్యూసర్ గా తన కెరీర్ ని ప్రారంభిస్తున్నటువంటి కుమార్ గారికి కూడా మా బెస్ట్ విషెస్. అండ్ అఫ్ కోర్స్ ఎంతో హార్డ్ వర్క్ తో విజయ్ యాంటనీ గారు డాక్టర్ సలీం ని తమిళ్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగులోకి వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు అండ్ బెస్ట్ విషెస్. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫర్ అటెండింగ్ ద ఫంక్షన్ టుడే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి నిజంగా గ్రహించలేదా? మిమ్మల్ని చూసే 1000 కళ్ళల్లో 2 కళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నాయని మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ బయటపడడానికి భయపడతారు.